హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకునేది వైజాగ్ మరియు రాయ్పూర్ మధ్య ఎక్స్ప్రెస్ హైవే గురించి. దీని యొక్క మొత్తం పొడవు 465 కిలోమీటర్లు. అలాగే ఇది 3 రాష్ట్రాల మీదుగా వస్తుంది. అవి ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్. అలాగే ఆంధ్రాలో 100 కిలోమీటర్లు, ఒడిశాలో 220 కిలోమీటర్లు, చివరగా ఛత్తీస్గఢ్లో 130 కిలోమీటర్లు ఈ రోడ్డు యొక్క లెంత్ ఉంటుంది. అలాగే ఇది 60% గ్రీన్ ఫీల్డ్ ఏరియాస్లోనే ఉంటుంది. అలాగే వెనుకబడిన ప్రాంతాల మీదుగా వస్తుంది. దీనిని కంప్లీట్ చేయడానికి 20,000 కోట్లని బడ్జెట్ ఫిక్స్ చేసింది. అలాగే 2025 లోపు దీన్ని కంప్లీట్ చేయాలని డెడ్ లైన్ విధించింది. అలాగే ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని 18 ప్యాకేజెస్గా విభజించారు. అందులో ఆంధ్రాలో 4, ఛత్తీస్గఢ్లో 3, ఒడిశాలో 11 ఇలా ఉన్నాయి. ఈ 18 ప్యాకేజెస్కి సపరేట్గా టెండర్లు వేశారు. ఈ రోడ్ రాయ్పూర్లో మొదలై కురు, దమ్తీరా, కంకేరే, కొండగావ్, కోరాపుట్, విజయనగరం, సుబ్బవరం, వైజాగ్ లాంటి మేజర్ సిటీస్ మీద నుంచి వస్తుంది. ప్రజెంట్ రాయ్పూర్ నుంచి వైజాగ్కి ప్రయాణించడానికి 14 గంటల సమయం పడుతుంది. ఇది కంప్లీట్ అయితే అది 9 గంటలకి చేరుకోవచ్చు. దీనిని 2022లో మోదీ శంకుస్థాపన చేసి ప్రారంభించాడు. ప్రజెంట్ దీనిని 70% కంప్లీట్ చేశారు. ఇది కంప్లీట్ అయితే దీని చుట్టూ ఉన్న టూరిజం కూడా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా వైజాగ్కి ఎక్కువ టూరిస్టులు వస్తారు. ఎందుకంటే ఇక్కడ బీచ్ ఏరియాతో పాటు అడ్వెంచర్ స్పాట్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటు ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా యొక్క ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ వైజాగ్ మీద జరుగుతాయి. అప్పుడు వైజాగ్ సిటీ యొక్క రెవెన్యూ కూడా పెరుగుతుంది. అలాగే ఇది వెళ్ళే మార్గంలో అరకు లోయ, యానిమల్ పార్క్స్, సీతా నది అభయారణ్యాలు, అలాగే సీతా నది అభయారణ్య వన్యప్రాణి సంరక్షణ పార్కులు, అమరావతి అటవీ ప్రాంతం, అంబాపాని అభయారణ్యం ఇలా చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ఇది కనుక కంప్లీట్ అయితే ఆ చిన్న చిన్న విజిటింగ్ ప్లేసెస్ కూడా చాలా డెవలప్ అవుతాయి. అలాగే ఈ హైవే వెళ్ళే ప్రాంతంలో చాలా వెనుకబడ్డ ప్రాంతాలు ఉండడం వలన ఆ ఏరియాస్లో ఈజీగా పరిశ్రమలు డెవలప్ అవుతాయి. ఎందుకంటే అక్కడ ల్యాండ్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఆ ప్రాంతాల్లో ఉపాధి భారీగా పెరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ని 2017లోనే ప్రారంభించారు. కానీ ఇది ప్రాసెస్ అవ్వటానికి 5 ఇయర్స్ పట్టింది. ఎందుకంటే దీని యొక్క బడ్జెట్ 20,000 కోట్లు కాబట్టి. అలాగే ఇది 3 రాష్ట్రాలని కనెక్ట్ చేస్తుంది. అలాగే ఆ ప్రాంతంలో ఉన్న వారికి న్యాయం జరగాలి. న్యాయం అంటే ప్రజలకి కాదు, ఆ ప్రాంతాల్లో ఉన్న రాజకీయ నాయకులకి, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే అటవీ శాఖ రేంజర్స్కి వీళ్ళందరికీ ఇచ్చుకుంటూ వచ్చేసరికి 5 ఇయర్స్ టైం పట్టింది. ఏది ఏమైనా ప్రాజెక్ట్ 70% కంప్లీట్ అయింది. అలాగే దీని తర్వాత ఇంకొక 5 ఎక్స్ప్రెస్ హైవే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయో ఆ దేవుడికే తెలియాలి. ఈ హైవే యొక్క అధిక భాగం అడవిలో నుంచి ప్రయాణించడం వల్ల జంతువులు రోడ్ క్రాస్ చేయడం కోసం అండర్ పాస్లు నిర్మించారు. దాదాపు 70 కిలోమీటర్ల వరకు అండర్ పాసెస్ ఉన్నాయి. దీనివలన జంతువులు రోడ్డు మీదకి వచ్చి చనిపోయే ప్రమాదాలు తగ్గుతాయి. అదేవిధంగా వైజాగ్ నుంచి అమరావతికి ఇంకొక ఎక్స్ప్రెస్ హైవే ప్లాన్ చేశారు. 2025 తర్వాత ఈ రెండింటిని కలిపి ప్రాజెక్ట్ని అమలు చేయాలని ఆలోచిస్తున్నారు. అలాగే చిత్తూరు నుంచి అమరావతి వరకు నల్లమల్ల ఫారెస్ట్ మీదుగా ఇంకొక 6 లైన్స్ ఎక్స్ప్రెస్ హైవేని ప్రతిపాదించారు. రాజధాని యొక్క కట్టడాలు ఆగిపోవడం వలన ఈ ఎక్స్ప్రెస్ హైవే యొక్క కట్టడం కూడా ఆగిపోయింది. అలాగే దీని గురించి మరొకసారి ప్రస్తావన రాలేదు. ఇది కనుక కంప్లీట్ అయితే అమరావతి మరియు నల్లమల్ల ఫారెస్ట్ యొక్క టూరిజం చాలా బాగా డెవలప్ అవుతుంది. అలాగే ఆ ఏరియాస్లో కొత్తగా పరిశ్రమలు వస్తాయి. ఎందుకంటే ఈ ఎక్స్ప్రెస్ హైవేకి దగ్గరగా మచిలీపట్నం పోర్టు ఉంది. అలాగే కడపకు దగ్గరగా నెల్లూరు పోర్టు ఉంది. ఈ 2 ఎక్స్ప్రెస్ హైవేస్ కంప్లీట్ అయితే ఆంధ్రాకి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్లో సాఫ్ట్వేర్ కన్నా లాభాలు ఎక్కువగా వస్తాయి. అలాగే భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని పరిశ్రమలు ఆంధ్రాకి వస్తాయి. ఎందుకంటే ఇక్కడ తయారైన వాడి ప్రొడక్ట్స్ని భారతదేశం అంతటా ఈజీగా సప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్న పోర్ట్స్ నుంచి వేరే దేశాలకి ఎక్స్పోర్టు చేసుకోవచ్చు. అందువలన ఇక్కడ పారిశ్రామిక రంగం చాలా డెవలప్ అవుతుంది. దట్స్ ఇట్ గైస్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.